రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ కృష్ణలంకలోని సాయి కృష్ణ నివాసంలో సిట్ అధికారుల విచారణ ముగిసింది. ఉదయం 8 గంటల నుండి సుమారు 5 గంటల పాటు కూడా సుదీర్ఘంగా కూడా దర్యాప్తు కొనసాగింది. సాయి కృష్ణ తల్లితో పాటుగా ఇద్దరు మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల నుండి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు అధికారులు. సాయి కృష్ణ వ్యవహార శైలి, ఎవరితోనైనా విభేదాలు, గొడవలు, అలాగే వివాదాలు, గత ట్రాక్ రికార్డ్ పై కూడా కుటుంబ సభ్యులను ఆరా తీశారు. ఇక ఘటనకు సంబంధించి కూడా ముందు తర్వాత జరిగిన పరిణామాలపై పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా సిట్ అధికారులు సేకరించారు. ఇక చివరిసారిగా సాయి కృష్ణతో ఎప్పుడు మాట్లాడారనే వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు సిట్ అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, సిటీ అధికారులు ప్రధానంగా ఏ అంశం పైన కూడా వివరాలు సేకరించారు, అలాగే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయిరామ్, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయి కృష్ణ కేసు వ్యవహారం ఏదైతే ఉందో, కేసు వ్యవహారానికి సంబంధించి నేడు సిట్ అధికారులు దీనిపైన అయితే పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే సాయి కృష్ణకు సంబంధించిన కాల్ డేటా, అదేవిధంగా వారు తన కాల్ డేటాతో పాటు అదేవిధంగా సిఐ నాగరాజు కాల్ డేటా ఏదైతే ఉందో, ఈ కాల్ డేటాకి సంబంధించిన పూర్తి వ్యవహారాన్ని మొత్తం కూడా, దానికి సంబంధించిన ఆధారాలు, అదేవిధంగా ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏదైతే అసిసి ఫుటేజీలతో పాటు అదేవిధంగా సిబ్బంది ఎవరైతే ఈ కేసు వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన సిబ్బంది ఉన్నారో వారందరి డేటాను కూడా సిట్ అధికారులు అయితే దీన్ని దర్యాప్తు జరిపి దానిపైన పూర్తి స్థాయి విచారణ అయితే జరిపారు. దాంతో పాటు ఏదైతే కీలక ఆధారాలను కూడా దీంట్లో సేకరించి అవన్నీ కూడా పూర్తి స్థాయి ఆధారాలన్నింటినీ కూడా అటు కోర్టుకి, అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సిట్ బృందం అయితే ఇది సమర్పించనుంది. అయితే దీంతో ప్రధానంగా ఏదైతే ఈ సిఐ నాగరాజు టాస్క్ ఫోర్స్ అధికారులు ఎవరైతే ఇందులో నాగరాజు అంటే ప్రధానంగా ముద్దాయి ఎవరైతే సాయి కృష్ణ ఉన్నారో అతన్ని తీసుకువచ్చే క్రమంలో ఏ వాహనాలు వాడారు, దాంతో పాటు అసలు ముద్దాయిని ఎక్కడికి తీసుకొచ్చారు, మార్కాపురం నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు, విజయవాడలో ప్రైవేట్ ప్లేస్ లో పెట్టి విచారించారంటున్నారు, ఆ ప్లేస్ ఎక్కడ అనే దానిపైన పూర్తి ఆధారాలు సేకరించారు. దాంతో పాటు ఏదైతే ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారని తల్లి ఆరోపిస్తుందో ఆ ఆరోపణల నేపథ్యంలో అతని పైన ఒంటి పైన గాయాలయ్యాయి. ఆ గాయాలైన వాటన్నిటికి సంబంధించి చికిత్స అందించారు, అది ఏ హాస్పిటల్లో అందించారు, దాంతో పాటు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స అందించారు. దాంతో పాటు ఏదైతే ఒక హోటల్లో పెట్టి కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా కూడా కొంత చికిత్స అందించారు. అప్పటికే ఏదైతే సాయి కృష్ణ మృతి చెందాడని తెలుసుకున్న తర్వాత డెడ్ బాడీని తీసుకువెళ్లి విజయవాడ బస్ స్టాండ్ లో కూడా వదిలేయడంతో పాటు అక్కడ వదిలేసింది ఎవరు అనే దానిపైన ఆరాధీసి దానికి సంబంధించిన సిబ్బంది ఎవరున్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపారు. దాంతో పాటు ఏదైతే శ్మశాన వాటికకు తీసుకువెళ్ళింది ఎవరు అనే దానిపైన ఆరా తీయటం, దాంతో పాటు తన తల్లి, తన మేనమామ ఎవరైతే ఉన్నారో నవరంగు, అదే విధంగా తల్లి విజయలక్ష్మి, వీరిద్దరూ కూడా మీడియాలో మాట్లాడిన వాటిపైన కొన్ని ఆధారాలు ఉన్నాయా అని చెప్పని కూడా అడిగారు. దాంతో పాటు పూర్తి స్థాయి అంటే అసలు మొదటి నుంచి చివరి వరకు ఏం జరిగింది అనేది మొత్తం కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ ఏదైతే ఉందో అదంతా కూడా అఫీషియల్ గా దీన్ని బేస్ చేసుకుని రేపొద్దున ఈ కేసు అంతా కూడా పూర్తి స్థాయి ఇక ముందుకు వెళ్తుంది. దీంట్లో దోషులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పనైతే చెప్తున్న పరిస్థితి. దాంతో పాటు సిఐ నాగరాజు పైన ఏదైతే కృష్ణలంక వాసులు ఎవరైతే ఉన్నారో సిఐ నాగరాజు పైన కూడా వారంతా కూడా నాగరాజు ఉన్నంత వరకు లాండ్ ఆర్డర్ పూర్తి స్థాయి కంట్రోల్లో ఉంది. దానికి తోడు ఏదైతే పరిసర ప్రాంతాల్లో ఉండే గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లు కానీ వీళ్ళంతా కూడా కంట్రోల్లో ఉండడం జరిగింది. దాంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిఐ నాగరాజు పటిష్టమైన చర్యలు చేపట్టారు కాబట్టి సిఐ నాగరాజు పైన అరెస్ట్ వారెంట్ ఎత్తివేయాలి అని చెప్పనైతే వాళ్ళు కోరుతున్న పరిస్థితి. తమ ఇంటి వద్ద కూడా వచ్చి నిరసనలు తెలుపుతున్న పరిస్థితి. సిఐ నాగరాజు ఉండబట్టే మాకు ప్రశాంతంగా ఉంటున్నామంటూ కూడా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.
సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.